హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ఎంత రుచిగా ఉంటుందంటే అస్సలు మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుందండి. మీరు ఈ ప్రాసెస్లో నేను చెప్తున్న విధంగా ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంత ఈజీగా నేను చెప్పేస్తాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో పర్ఫెక్ట్గా కంప్లీట్గా చూసేయండి, అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా? ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? కంప్లీట్ మెజర్మెంట్స్తో కరెక్ట్ కొలతలతో తీసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి బగారా రైస్. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి, మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసేసుకోవచ్చు. ఇలా నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. వీటిని అన్నింటినీ చాటలో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. తర్వాత వీటిని ఒక పావు గంట సేపు నానపెట్టుకోండి. అదే బాసుమతి రైస్ అయినా కూడా మనం ఇలాగే కరెక్ట్ కొలతల ప్రకారం చేసుకున్నట్లయితే కంప్లీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఇది వేడెక్కిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నేను ఈ నెయ్యి తీసుకుంటున్నానండి, మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోండి, ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి. నేను 2 స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను. ఇది మొత్తం కరిగిన తర్వాత ఇందులో 1 స్పూను ఆయిల్ వేసుకున్నాను. మీరు కంప్లీట్గా నెయ్యి కావాలంటే నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకున్నాను. ఇవి మొత్తం ఇందులో ఫ్రై కావాలండి. వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మెథడ్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి. తర్వాత ఇందులో బగారా ఆకు వేసుకోవాలి. నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 బగారా ఆకులు వేసుకున్నాను. తర్వాత బగారా పువ్వు, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, మరాఠీ పువ్వు, బగారా పువ్వు అన్నీ వేసుకోవాలి. తర్వాత సాజీరా వేసుకొని మొత్తం ఆయిల్లో కాసేపు ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో పుదీనా వేసుకోవాలి. ఇలా మొత్తం ఇవన్నీ ఇందులో ఫ్రై కావాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అల్లం లాస్ట్లో వేసుకోవాలి, లేకపోతే అడుగంతా మాడిపోయి బాగోదు. ఇలా అల్లం వేసుకున్న తర్వాత ఈ అల్లం అంతా ఇందులో ఫ్రై కావాలి. ఇలా అల్లం అంతా ఫ్రై అయిపోయింది కదండి, ఈ కలర్కి వచ్చేసింది కదా. తర్వాత నేను ఏ గ్లాస్ రైస్ కొలత ప్రకారం తీసుకున్నానో అదే గ్లాస్తో నేను వాటర్ వేసుకుంటున్నాను. అప్పుడైతేనే మనకు పర్ఫెక్ట్గా బగారా అన్నం అనేది ఈజీగా పుల్లలు పుల్లలుగా వచ్చేస్తుంది. ఇలా నేను 4 గ్లాస్ రైస్ తీసుకుంటున్నా కాబట్టి 6 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. కరెక్ట్ కొలత ప్రకారం చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నేను చూపిస్తున్నాను కదా, 4 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 6 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి.
ఇలా వేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం రుచి చూడండి. ఇప్పుడు మనకు ఎలా వచ్చిందో, ఎలా టేస్ట్గా ఉంటుందో రుచి చూసుకొని మూత పెట్టుకోండి. ఇది కొంచెం పొంగు వచ్చేదాకా మూత పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బియ్యం ఉన్నాయి కదండి, ఇవి మొత్తం నానిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇలా బౌల్ ఉంటే ఆ బౌల్లో మొత్తం వాటర్ అంతా తీసేసుకోండి. ఇలా వచ్చేసాయి కదా. ఇప్పుడు వాటర్ అనేవి మనం ఇలా పొంగుకు వస్తే మనకు టేస్టీగా ఉంటుంది. ఇలా వచ్చేయాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో బియ్యాన్ని మొత్తం వేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే మనకు రైస్ అనేది చాలా బాగా ఉంటుంది. మనం ఏ రైస్తో అయినా ఇలాగే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. తర్వాత చూస్తే ఇలా అయిపోయిన తర్వాత మనకు కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు. కలర్లో కొంచెం పాలు వేసుకొని ఇలా డ్రాప్స్లో వేసుకోండి. ఈజీగా అయిపోతుంది. వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోండి. ఇందులో వాటర్ లేకుండా మొత్తం పుల్లలుగా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో రైస్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఇలా కంపల్సరీ బగారా అన్నంని ఇలా ట్రై చేయండి. మనకు ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి. బగారా రైస్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేసుకుందామా. ఫస్ట్ మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఇలా పేస్ట్లా చేసుకోండి. దీనిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలాకి ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ధనియాలు, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, బగారా ఆకు రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా ఒక పేస్ట్లా పట్టుకోవాలి. అప్పుడైతే మనకు సూప్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. నేను 1.5 kg చికెన్ తీసుకుంటున్నానండి. దీనికి సరిపడా కారం వేసుకోవాలి. ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి. నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మనం ముందుగా మసాలా పట్టుకున్నాం కదండి, మిక్సీ పట్టుకున్నాం కదా, దానిని ఇందులో 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత 1.5 స్పూను అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కారంలో ఉప్పు ఉంటే తక్కువ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. అంటే నేను 1.5 kg తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీనిని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ ఉంది కదండి, ఆ ఆనియన్ పేస్ట్లోని వాటర్ మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఆ పిప్పినంతా పక్కన పెట్టేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, అలా చేసుకోవాలి. ఇలా ఆనియన్ అంతా తీసేసుకొని ఇందులో ఉన్న రసాన్ని మాత్రమే ఇందులో వేసుకోవాలి.
ఆనియన్ పిప్పి ఉంటుంది కదండి, దీనిని మనం ఆయిల్లో వేసేసుకుంటాము కాబట్టి దీనిని పక్కన పెట్టేసుకోండి. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకోండి. ఈ బౌల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోండి. నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి దీనికి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇలా బగారా ఆకును ఇందులో వేసేసుకోవాలి. తర్వాత పుదీనా ఆకులని ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, అది మొత్తం వాటర్ అంతా చికెన్ సూప్లో వేసుకున్నాం కదా. తర్వాత ఇందులో ఆనియన్ గుజ్జును మాత్రమే ఇందులో వేసుకోవాలి. తర్వాత సరిపడా అల్లం వేసుకోవాలి. మనం చికెన్లో అల్లం వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇది అంతా కలిసే విధంగా కలుపుకోండి. తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలని ఇందులో వేసుకోవాలి. ఇలా మనం చికెన్ పీసెస్ అన్నిటినీ ఇందులో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. తర్వాత దీన్ని అంతా కలిసే విధంగా ఆయిల్ అంతా ముక్కలకు పట్టేసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. మనకు చికెన్లోని ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు మనం ఇలాగే చేసుకుంటూ ఉండాలి. మనకు అడుగు అనేది అంటుకుంటూ చికెన్లోని ఆయిల్ అంతా పైకి రావాలి. అప్పుడైతేనే మనకు చికెన్ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనకు చికెన్లోని ఆయిల్ అంతా పైకెచ్చేసింది కదండి. ఇప్పుడు దీనికి ముక్కలు నిండేంత వరకు వాటర్ వేసేసుకోండి. ఇలా చికెన్ సూప్ అయితేనే మనకు బగారాకి టేస్ట్ వస్తుంది కాబట్టి మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈరోజు. ఇప్పుడు ఒక పావుగంట సేపు మూత పెట్టేసుకోండి. చూడండి ఎంత ఈజీగా చికెన్ బయటకు వచ్చేసిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. చాలా టేస్టీగా ఈజీగా అయిపోయింది కదండి చికెన్.
మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ ఎన్నో పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ఇలాంటి రెసిపీస్ ఎన్నో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.